అందరికీ నమస్కారం అండి. నేను మీ మురళీకృష్ణ మాట్లాడుతున్నా. చూడండి, మనమైతే 45 డేస్ క్రాప్లో ఉన్నాము. ఎక్కువ నేను గమనిస్తూ ఉండేది ఏమంటే బూడిద తెగులు హెవీగా వస్తుంది, అలాగే నూలుకట్టు రోగం కూడా హెవీగా వస్తుంది. ఇక్కడ చెట్టుకి మనము ఇక్కడ చూస్తున్న చెట్టుకైతే కింద నుంచి పై వరకు సుడి వరకు మొత్తం కాలిపోతూ ఉంది. మొత్తం అందరూ ఇలాగే ఉన్నాయి. ఎలా అయిపోతున్నాయో తోటలంతా చూడండి. తోటలు చాలామంది స్ప్రేయింగ్స్ కూడా మానేశారు. అలాగే చూద్దాము, మార్కెట్ పొజిషన్ బట్టి స్ప్రేయింగ్స్కి వెళ్దామని ఆలోచిస్తున్నారు. నేను రైతుల మనోఆవేదన, నేను వాళ్ళ గురించి తెలుసుకొని మాట్లాడుతున్నా. మొత్తం అంతా అందరివి ఇలాగే ఉన్నాయి. స్ప్రేయింగ్స్ కూడా కొట్టేయాల్సింది చూసి రేపు కొడదాం మార్కెట్ చూసుకొని చాలామంది చేస్తున్నారు. ఇలా చేస్తే తోటలు కూడా 2-3 కోతలకంతా కంప్లీట్ అయిపోతాయి. ఓకే అండి, థ్యాంక్ యూ.